హలో యెస్ వెల్కమ్ టు మై వెబ్ క్రియేటివ్. ఈరోజు ఒక చిన్న పిల్లల లెహంగా జాకెట్ పైనకి నెక్ డిజైన్ ఏ విధంగా మార్చేయాలో చూసేద్దామండి లేట్ చేయకుండా. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ నాకు ఇచ్చారు కస్టమర్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ లెహంగా మొత్తం ఈ కలర్ లో ఉందంట, పీచ్ కలర్. సో కలర్ కాంబినేషన్ కోసం నాకు అనేది ఈ పీచ్ కలర్ ఇచ్చారు. మనం దీన్ని చిన్న పిల్లలకు కానీ లైక్ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 10 ఇయర్స్ అలా ఉన్న పిల్లలకి ఏ విధంగా మార్క్ చేయాలో చూసేద్దామండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్, ఇది డబల్ షేడ్ ఉందండి. లెఫ్ట్ రైట్ వేరే షేడ్ ఉంది, కానీ నాకు ఈ కలర్లో ఇచ్చారు కాబట్టి ఇది దీనికి సూట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రైట్ సైడ్ అండి. మీకు తెలుసు కదా ఇంతకుముందు వీడియోలో రైట్ సైడ్ ఏదైతే ఉందో అదే రైట్ సైడ్ పార్ట్ క్లాత్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకున్నాను. సేమ్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకుంటామో బ్లౌజ్ నెక్ సేమ్ ఇది కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ లెంత్ కదా, వాళ్ళు నెక్కి కాకుండా మిడిల్లో ఒక బంచ్ అడిగారండి యోక్ పార్ట్కి. ఆ బంచ్ ఏ విధంగా ఉంది అంటే ఎలిఫెంట్ ఉంది మిడిల్లో, ఎలిఫెంట్ ఉండేసి మధ్యలో ఒక బంచ్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా పాప చిన్న ఏజ్, సో నెక్ కూడా చాలా చిన్నగా ఉంది. ఇక్కడ వరకు తనది నెక్ అనేది ఉందండి. తన నెక్ బ్రాడ్ డీప్ చూసుకుంటే ఇంత ఉంది బేబీది. షోల్డర్ కనుక చూసుకుంటే ఇంత ఉందండి. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి అరౌండ్ ఇక్కడ వరకు ఉంది. మనం ఇంతవరకు మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇది ఎక్స్ట్రా. తను బూటీస్ అలాంటివి ఏం అడగలేదండి, జస్ట్ కనిపిస్తుంది కదా మీకు బ్లౌజ్ అనేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ షోల్డర్కి ఆర్మ్ హోల్ తీసుకొని ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. వాళ్ళు ఏం అడిగారంటే ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదండి మధ్యలో, ఈ ఏరియాలో ఒక బంచ్ అడిగారు. జనరల్గా కొన్ని ఫ్యాబ్రిక్స్ బంచెస్ చాలా బాగుంటాయి. సో వాళ్ళు ఫస్ట్ నెక్ డిజైనే అడిగి చూసారు, కానీ తనకు ఆల్రెడీ నెక్ డిజైన్స్ ఉన్నాయంట. సో నేను బంచ్ లాగా చేసుకోండి అంటే ఓకే చేసేయమని చెప్పారు. ఎన్ని ఇంచెస్ వేయాలి ఏంటి ఎలా అనుకుంటున్నానంటే ఒక బంచ్ డిజైన్లో ఉంది అంటే యాజ్ ఇట్ ఈస్గా అదే లెంత్తో వేయొద్దు. పెన్ డ్రైవ్లో కానీ సిస్టంలో కానీ ఉందంటే దాన్ని సిస్టమేటిక్గా చూసుకోవడం బెటర్ అండి. ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ లెంత్ వచ్చేసి 20 ఉంది, బ్లౌజ్ లెంత్ పొడవు. నెక్స్ట్ నెక్ నుంచి చూసుకుంటే 16 ఉంది, 16. సో నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు అరౌండ్ ఒక నెక్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏ బంచ్ అయినా ఇప్పుడు జనరల్గా తన నెక్ ఈ విధంగా తీసుకుంది అనుకోండి, మనం ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాం అనుకోండి. 2 ఇంచెస్ నుంచి జనరల్గా 5 ఇంచెస్ చూడాలి, 4 ఇంచెస్ చూడాలి. 4 ఇంచెస్ అయితే మరీ చిన్నగా అయిపోతుంది, బ్లౌజ్ లెంత్ చూసుకోవాలండి. 5 ఇంచెస్ చూసుకున్నా చిన్నగానే అవుతుంది. 6 ఇంచెస్ అయితే బాగా కనిపిస్తుంది, నిండగా కనిపిస్తుంది బంచ్. ఇక రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియా రిమైనింగ్ ఒక 7.5 ఇంచెస్ ఉంది. సో నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇక్కడ మనం 6 తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 3 తీసేసుకొని నెక్స్ట్ సేమ్ ఇదే యాంగిల్లో అండి ఇటు సైడ్ కూడా ఒక 3 తీసుకోవాలి. ఇటు చూడండి, ఇప్పుడు సర్కిల్ అనేది మనం ఒక ఫామ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది నెక్ బేబీది, ఇది హ్యాండ్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం వేసుకోవాల్సిన సర్కిల్ అండి. అంటే ఈ ఏరియాలో మనం ఒక సర్కిల్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇది బ్లౌజ్ లెంత్. ఇక్కడ వాళ్ళు ప్లీట్స్ కానీ ఏదైనా ప్యాటర్న్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఒక బ్లౌజ్కి సింపుల్గా ఒకవేళ నెక్ లైనే వాళ్ళు అడిగారనుకోండి, బంచ్తో మనకు అవసరం లేదు. బంచ్ చేయకుండా ఓన్లీ మార్కింగ్ ఏదైతే పెట్టామో అటు సైడ్ మొత్తం ఓన్లీ నెక్ డిజైన్ వేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్కి కావాలి అనుకున్నప్పుడు ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఉంది కదండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్కి కావాలంటే ఇప్పుడు ఈ పొజిషన్ మనం హ్యాండ్స్ వేయట్లేదు, తను కఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటానన్నారు. సో ఈ పొజిషన్లో ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ సైడ్ ఒక హ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.